భువనగిరి కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని భూ నిర్వాసితులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్ వద్ద అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు పిలుపునిచ్చారు. బీజేపీ నుండి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ హాజరవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి భువనగిరి వరకు ర్యాలీ చేపట్టారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. అయితే ఈ ధర్నాకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో అధికారులు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా ఏర్పాటును ఉదయాన్నే తొలగించారు. కలెక్టరేట్ వద్ద వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారి వన్ సైడ్ రోడ్ మొత్తం పూర్తిగా బ్లాక్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో భువనగిరిలో ఎప్పుడు ఏ క్షణాన ఏమవుతుందన్న ప్రజలు హైటెన్షన్ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భువనగిరి కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రీజనల్ రింగ్ రోడ్డు అలాట్మెంట్ లో అనేక అక్రమాలు జరిగాయని, అదే విధంగా నల్గొండ జిల్లా ప్రాంతంలో ఉత్తరాదిన దాదాపుగా ప్రజలకు అనుకూలమైనది కాకుండా కొంతమంది నాయకులకు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అనుకూలంగా ఈ అలాట్మెంట్ జరిగిందని బీజేపీ మొదటి నుండి వాదిస్తా ఉంది. ఇదే విషయంపై ఈ రోజు యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం దగ్గర అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ధర్నాకు హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించిండు. అయితే భువనగిరి యాదాద్రి కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ఈ ధర్నాకు అనుమతి లేదు. అయితే పెద్ద ఎత్తున ఇటు అఖిలపక్ష నేతలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా హైదరాబాదు వరంగల్ జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధం చేశారు. మొత్తంగా ఈ భువనగిరి ప్రాంతం మొత్తం ఉధృతంగా మారింది. పెద్ద ఎత్తున ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి బాధితులు, అదే విధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భువనగిరి కలెక్టర్ కార్యాలయానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. ఒకవైపు పోలీసులు ఉదయం నుంచే భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. అదే విధంగా డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉదయమే పెద్ద ఎత్తున ర్యాలీగా భువనగిరి వెళ్లారు. అయితే పోలీసులు మాత్రం దీనికి అనుమతి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఒకవైపు అరెస్టులు కొనసాగుతుండగా మరొక వైపు భువనగిరి కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత మాత్రం చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ కార్యకర్తలు, మరోవైపు పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున రావడంతో అక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా 144 సెక్షన్ కూడా విధించారు. అనుమతి లేకపోవడంతో బీజేపీ నాయకులు మాత్రం తప్పకుండా మేము ధర్నా నిర్వహిస్తాము, ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తాము అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇమీడియట్లీ ఈ అలాట్మెంట్ ను కూడా మార్చాలి, దాదాపుగా 20 కిలోమీటర్ల నుండి 48 కిలోమీటర్ల వరకు ఈ అలాట్మెంట్ ను మార్చాలి. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వానికి, ఇటు ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశామని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాధితులు కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ఉధృత చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
భువనగిరి కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని భూ నిర్వాసితులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, భువనగిరి కలెక్టరేట్ వద్ద హైటెన్షన్ సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ వద్ద అయితే అటు బీజేపీ అటు ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలు రెండు వేరు అయితే ధర్నా నిర్వహించేటువంటి ప్రయత్నం అయితే చేశాయి. సో దీనికి ముందస్తు ఎలాంటి అనుమతి ఏదని చెప్పి కూడా అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సూచనలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్, అటు బీజేపీ అనుకున్న ప్రోగ్రామ్ కావచ్చు, టీఆర్ఎస్ అనుకున్న ప్రోగ్రామ్ కొంత ఉద్రిక్తతే దారితీస్తుందని చెప్పొచ్చు. ఏదైతే మొదటగా బీజేపీ ట్రిబుల్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చాలని చెప్పి కూడా ఒక వినతిపత్రం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎంపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అలాగే కొంతమంది రాష్ట్ర నాయకులంతా కూడా భువనగిరి కలెక్టరేట్ వద్దకు వచ్చి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే కొంత ధర్నా కూడా నిర్వహించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళందరినీ అంత చేరగొట్టి ఏవైతే మేజర్ గా మెయిన్ ఉన్నటువంటి లీడర్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు కూడా కొంత వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఉద్రిక్తమైన పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఆ తర్వాత బీజేపీ నాయకులు బీజేపీ ప్రోగ్రామ్ అయితే వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ నాయకులు వెళ్ళిపోయిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఇదే విషయం పైన ట్రిబుల్ అలైన్మెంట్ మార్చాలని చెప్పి కూడా ట్రిబుల్ ఐక్యవేదిక పేరుతో కూడా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఏదైతే ట్రిబుల్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చాలని చెప్పి ప్రధానంగా గతంలో కూడా దీనిపైన గత కొన్ని రోజుల్లో కూడా దీనిపైన ధర్నా కావచ్చు, నిరసనలు కూడా చేస్తూ వస్తున్నారు. సో ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నప్పటికీ కూడా తాము పెద్ద ఎత్తున నష్టపోతున్నాం, పెద్ద ఎత్తున తమ తాగుబోమంతా పోతుందని చెప్పి కూడా అలైన్మెంట్ మార్చాలని చెప్పి కూడా ట్రిబుల్ సంబంధించినటువంటి భూ నివాసితులు కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిసి ట్రిబుల్ ఐక్యవేదిక సంబంధించినటువంటి నాయకులంతా కూడా రైతులంతా కూడా కలిసి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా కూడా ర్యాలీగా వెళ్ళేటువంటి రైట్. థ్యాంక్ యూ సతీష్. భువనగిరి